ఫ్రెండ్స్ 5,000 రూపాయలు పెట్టి ఎఫ్‌డి క్రెడిట్ కార్డ్ తీసుకుంటే 5,000 రూపాయలు వడ్డీతో సహా వస్తాయి. అండ్ 3,350 రూపాయలు ఎక్స్‌ట్రాగా ఇప్పుడే బ్యాక్ వచ్చేస్తాయి. ఈ కార్డ్ అప్లై చేసుకున్నాక కార్డ్ వచ్చిన వాళ్ళు నాకు టెలిగ్రామ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని మాకు కార్డ్ వచ్చింది అని మెసేజ్ చేస్తే మా నుండి గివ్ అవేగా మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇస్తాము. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎస్‌బీఎం క్రెడిలియో క్రెడిట్ కార్డ్‌కి ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది. అండ్ అట్లాగే ఈ కార్డ్ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఈ కార్డ్ తీసుకున్న తర్వాత మీరు ఎక్స్ట్రా 3,350 రూపీస్ అనేది ఎలా బ్యాక్ తెప్పించుకోవాలో ఇవన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే కొంతమందికి డౌట్ వస్తుంది, మన జేబులో నుంచి మనం డబ్బులు పెట్టి ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మనకి ఏం యూజ్ అని చెప్పేసి. సో యూజ్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చాలా మంది వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండి పర్సనల్ లోన్స్కి అప్లై చేస్తున్నారు, లేకపోతే కొన్ని అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేస్తున్నారు, లేకపోతే బైక్ కార్ లోన్కి అప్లై చేసినప్పుడు వాళ్ళు మీకు సిబిల్ స్కోర్ లేదు అని చెప్పేసి రిజెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు సిబిల్ స్కోర్ లేదు అని చెప్పేసి వాళ్ళ ప్రొడక్ట్ ఇవ్వట్లేదు. సో సిబిల్ స్కోర్ ఎట్లా ఇంక్రీజ్ చేసుకొస్తుంది? సో అట్లాంటి సిచ్యువేషన్లో మనకి ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అనేది 100% బెటర్గా యూజ్ అవుద్ది. సో మీరు ఒక 5,000 పెట్టి ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకొని సో మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, అంటే మొబైల్ రీఛార్జెస్ కావచ్చు, పవర్ బిల్, గ్యాస్ బిల్, ఇట్లాంటి యూటిలిటీ బిల్స్ కావచ్చు, లేకపోతే సూపర్ మార్కెట్స్లో గ్రాసరీస్ తీసుకుంటాం. సో ఇట్లాంటి వాటికి ఈ కార్డ్ని యూజ్ చేసి మనం పేమెంట్ అనేది చేయాలి. సో కార్డ్ నుంచి మనం పేమెంట్ అనేది కట్టుకోవాలి. 30 డేస్ తర్వాత బిల్ అనేది జనరేట్ అవుద్ది. సో బిల్ జనరేట్ అయిన తర్వాత ఆన్ టైంలో వెంటనే ఆ బిల్ అనేది పేమెంట్ చేసేయాలి, లేట్ చేయకూడదు అసలే. ఇట్లా ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ మీరు రెగ్యులర్గా ఈ కార్డ్ని యూజ్ చేసుకుంటూ రెగ్యులర్గా ఆన్ టైం పేమెంట్ చేశారనుకోండి, ఎట్లాంటి లేట్ పేమెంట్స్ లేకుండా మీకు 100% క్రెడిట్ స్కోర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుద్ది. అండ్ అట్లాగే మీకు ఒక మంచి క్రెడిట్ స్కోర్ హిస్టరీ అనేది బిల్డ్ అవుద్ది, ఏజ్ అనేది బిల్డ్ అవుద్ది క్రెడిట్ స్కోర్ కి. సో ఆటోమేటిక్గా ఒక 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత మీకు పర్సనల్ లోన్ కంపెనీస్, క్రెడిట్ కార్డ్స్ కంపెనీస్ ఇవన్నీ కూడా మీకే కాంటాక్ట్ అయ్యి కాల్ చేసి మీకు కార్డ్ ఇస్తామని చెప్పి వాళ్ళే ఆఫర్ చేస్తారు. సో అంత పవర్ ఉంటుంది క్రెడిట్ స్కోర్ కి. సో కంపల్సరీ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అనేది సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి 100% యూజ్ అవుద్ది. అండ్ ఈ ఎస్బీఎం క్రెడిలియో క్రెడిట్ కార్డు ఓన్లీ మీ సిబిల్ స్కోర్ పెంచుకోవడానికే కాకుండా మీరు చేసే ఖర్చులకి, మీరు చేసే ట్రాన్సాక్షన్స్ పైన కొంత మనీ అనేది కూడా సేవ్ చేస్తుంది. 1% క్యాష్ బ్యాక్ అనేది కార్డు ప్రొవైడ్ చేస్తుంది మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఎక్కడైనా ఒక క్లాత్ షాపింగ్ చేశారనుకోండి, అక్కడ మీరు 5,000 రూపీస్ బిల్ చేస్తే 5,000లో 1% ఎంత 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. అట్లా నేను స్క్రీన్ పైన కొన్ని కేటగిరీస్ చూపిస్తున్నా చూడండి. ఈ కేటగిరీస్ లో తప్ప మీరు ఎక్కడ షాపింగ్ చేసినా కానీ మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ప్రతి ట్రాన్సాక్షన్ పైన. ప్రతి మంత్ కూడా 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎట్లాంటి క్యాపింగ్ అనేది ఉండదు, అన్లిమిటెడ్ గా మీరు క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈకామ్ ప్లాట్ఫామ్స్ లో కూడా 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఇజియో ఇట్లాంటి అన్ని ఈకామ్ ప్లాట్ఫామ్స్ లో మీరు షాపింగ్ చేస్తే 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ అట్లాగే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్న అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్ పైన మీకు ఇయర్లీ 7% పర్ యానం వరకు అయితే ఇంట్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ కార్డుకి ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు ఈ కార్డుని అయితే తీసుకోవచ్చు. సో ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసి ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు కార్డుకి అప్లై చేసుకోండి. కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత 3,350 రూపీస్ బ్యాక్ అనేది ఎట్లా తెప్పించుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇందులో ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా అర్థం అవ్వాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్ గా ఉంటుంది. సో ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో లింక్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కనబడుతున్న క్రెడిలియో క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే అఫీషియల్ పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి, తర్వాత ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ది యాప్ పైన క్లిక్ చేయండి. మీరు ఆటోమేటిక్ గా ఎస్బీఎం క్రెడిలియో యాప్ ఇన్స్టాల్ చేసుకునే దగ్గరకు వచ్చేస్తారు. ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది, ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ ఎస్బీఎం క్రెడిలియో అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ పర్మిషన్స్ అడుగుతాయి, అలో పైన క్లిక్ చేయండి. తర్వాత కెమెరా లొకేషన్ పర్మిషన్ కూడా అడుగుద్ది, అలో పర్మిషన్స్ పైన క్లిక్ చేసేసి విల్ యూజింగ్ ద యాప్ కానీ లొకేషన్ పర్మిషన్ కానీ ఈ పర్మిషన్స్ అన్ని కూడా అలో చేసేయండి. తర్వాత మీ మొబైల్లో 2 సిమ్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, సో మీరు ఏ సిమ్ కార్డ్ తో ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏ సిమ్ లో ఉంది అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సిమ్ 1 అయితే 1, 2 అయితే 2 సెలెక్ట్ చేసుకొని వెరిఫై పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ అనేది సెండ్ చేసుకుంటుంది అది. సో ఇక్కడ మెసేజ్ అనేది చూసుకొని ఇక్కడ సెండ్ పైన క్లిక్ చేయండి. మెసేజ్ సెండ్ చేసిన తర్వాత మీరు ఒకసారి యాప్ ఓపెన్ చేయండి మళ్ళీ. సో ఈ విధంగా మీకు సెండింగ్ ఎస్ఎంఎస్ వెరిఫైయింగ్ యువర్ నెంబర్ అని చూపిస్తుంది. ఇక్కడ వెయిట్ చేయండి కాసేపు. యువర్ సిమ్ కార్డ్ హాస్ బీన్ వెరిఫైడ్ అని చెప్పేసి మీకు ఈ విధంగా వస్తుంది. ఓటీపీ కూడా మీ మొబైల్ నెంబర్కి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో ఆ ఓటీపీ అనేది మీరు తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎంత అమౌంట్ ఫిక్స్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ అడుగుద్ది మీ ప్లాన్ అనేది. ఇక్కడ 4 ప్లాన్స్ ఉంటాయి టోటల్ గా, 5,000, 10,000, 25,000, 50,000. ఇందులో మీరు మీ ఇష్టం ఉన్న ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్ స్టార్టింగ్ ప్లాన్ మాత్రం 5,000. సో మీ దగ్గర ఉన్న మనీని బట్టి మీరు ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. సో మీకు ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను 5,000 అయితే సెలెక్ట్ చేసుకున్నా. 5,000 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు డిపాజిట్ అమౌంట్ వచ్చేసి 5,000 అండ్ 1 year 25 days తర్వాత 5,325
రూపీస్ అయితే మీకు రిటర్న్ వస్తుంది. అంటే 325 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. మెచ్యూరిటీ డేట్ వచ్చేసి 11 ఏప్రిల్ 2025, అంటే 1 ఇయర్ తర్వాత. సో క్రెడిట్ లిమిట్ వచ్చేసి 95% వస్తుంది కాబట్టి 5,000లో 95% 4,500 రూపీస్. ఇదంతా చూసుకొని ఐ అగ్రీ టిక్ చేసేసి చూస్ 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి, మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్, మీరు సింగిలా మ్యారీడా, మీ జెండర్ ఏంటిది, ఇట్లాంటి జనరల్ డీటెయిల్స్ అన్ని అడుగుతాయి. సో జనరల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోండి, కంటిన్యూ పైన క్లిక్ చేసి. తర్వాత మీ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఐ అగ్రీ బాక్స్ క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మరొకసారి మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ నేమ్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఇన్ కేసు రాకపోతే నేమ్ ఎంటర్ చేయండి. జెండర్ చూసుకోండి, ఇండియా అని సెలెక్ట్ చేసి ఉంటుంది ఆటోమేటిక్గా. తర్వాత మీ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీరు 10th ఇంటర్, గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫైనాన్షియల్ డీటెయిల్స్, అంటే మీ ఆక్యుపేషన్, మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, బిజినెస్ చేస్తారా, మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది, ఇట్లాంటి కొన్ని ఫైనాన్షియల్ డీటెయిల్స్ అడుగుద్ది. అవన్నీ కూడా మీరు ఎంటర్ చేసేసి నెక్స్ట్ పేజ్కి వచ్చేయండి. తర్వాత మరొకసారి మీ ఎఫ్డి చేసే అమౌంట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మెచ్యూరిటీ డేట్ అవన్నీ చూసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే అమౌంట్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారో 5,000 రూపీస్, ఆ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఫిల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ అకౌంట్ నెంబర్ అయితే ఇస్తారో ఆ అకౌంట్ నుంచే ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ మీరు డిపాజిట్ చేయొచ్చు. అండ్ 1 ఇయర్ తర్వాత ఆ అకౌంట్కే మెచ్యూరిటీ అమౌంట్ అనేది విత్డ్రాల్ వస్తాయి. కాబట్టి కేర్ఫుల్గా ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ సెకండ్ బాక్స్లో కూడా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. థర్డ్ బాక్స్లో ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి ఆ బ్యాంక్ది. ఆటోమేటిక్గా మీకు బ్రాంచ్ చూపిస్తుంది. ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయండి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి ఒక 1 రూపీ అయితే యాడ్ అవుద్ది. సో బ్యాంక్ అకౌంట్ వెరిఫై అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇన్ కేస్ మీరు గూగుల్ పే నుంచి పేమెంట్ చేయాలంటే డిపాజిట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ చూసుకొని. ఇన్ కేస్ ఫోన్ పే నుంచి చేయాలంటే చేంజ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇట్లా మల్టిపుల్ పేమెంట్స్ ఆప్షన్స్ వస్తాయి. గూగుల్ పే, ఫ్రీ చార్జ్, భీమ్, ఫోన్ పే ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. మీకు ఇందులో ఏది కన్వీనియంట్గా ఉంటే అది యూజ్ చేసుకోండి. ఎక్కువ మంది మనకు గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారు కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని డిపాజిట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోన్ పేలోకి వెళ్ళిపోద్ది. అక్కడ మీరు మీ పేమెంట్ అనేది పిన్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాలి. ఇంతకు ముందు ఇచ్చిన అకౌంట్ నుంచి అయితే పేమెంట్ చేయండి. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా క్రెడిలియో యాప్కి వచ్చేస్తుంది. ఇన్ కేసు రాకపోతే యాప్ ఓపెన్ చేయండి. తర్వాత మీకు వీడియో కేవైసీ ప్రాసెస్ అయితే ఉంటుంది. వీడియో కేవైసీ కోసం ఒక లింక్ అనేది మీ మెయిల్ ఐడికి పంపిస్తారు వీళ్ళు. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. వీడియో కేవైసీలో మీ ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించమంటాడు ఎస్బీఎం బ్యాంక్ ఏజెంట్, అండ్ అట్లాగే వైట్ పేపర్ పైన సిగ్నేచర్ తీసుకుంటాడు, మీ సెల్ఫీ తీసుకుంటాడు. ఇన్ కేసు ఏమైనా డీటెయిల్స్ అవసరం ఉంటే మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇట్లాంటివి అడిగి వెరిఫై చేసుకుంటాడు. ఇంతకుముందు ఏవైతే మీరు ఫిల్ చేశారో అవే చెప్పండి. మీ మంత్లీ ఇన్కమ్ కానీ బిజినెస్ డీటెయిల్స్ కానీ అన్ని అవే షేర్ చేయండి. సో అవన్నీ చెప్పేసి వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు వీడియో కేవైసీ సంబంధించిన లింక్ రాలేదనుకోండి, రీసెంట్ లింక్ పైన క్లిక్ చేస్తే మరొకసారి మీకు మెయిల్ అనేది వస్తుంది. అండ్ వీడియో కేవైసీ అనేది బ్యాంకింగ్ టైమ్స్లో చేసుకోండి, 9 AM to 9 PM మధ్యలో. సో వీడియో కేవైసీ అయిపోయిన తర్వాత మీరు క్రెడిట్ యాప్కి వచ్చేస్తే ఈ విధంగా బ్యాంక్ ఈజ్ రివ్యూయింగ్ యువర్ అప్లికేషన్ 24 అవర్స్లో మేము మీకు కన్ఫర్మేషన్ ఇస్తామని చెప్తున్నారు. మ్యాక్సిమం అందరికీ అప్రూవ్ అవుద్ది. సో ఎవరికైతే వీడియో కేవైసీలో ప్రాపర్ డీటెయిల్స్ చెప్పారో, సో ఎవరి దగ్గర అయితే ఒరిజినల్ పాన్ కార్డ్ లేకుండా డూప్లికేట్ పాన్ కార్డు ఉంటుందో ఇట్లాంటి వాళ్ళే రిజెక్ట్ అవుతాయి. ఒరిజినల్ పాన్ కార్డు, ఒరిజినల్ డీటెయిల్స్ చెప్పిన వాళ్ళే మ్యాక్సిమం అప్రూవ్ అవుతాయి. చాలా వరకు అప్రూవల్స్ వస్తాయి తప్ప రిజెక్షన్స్ అయితే ఉండవు. సో 24 అవర్స్ లోపు మీరు ఒక 2-3 సార్లు చెక్ చేయండి. సో 24 అవర్స్ లోపు కార్డు అప్రూవ్ అయిందనుకోండి, ఈ విధంగా మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అయితే మీకు డిజిటల్ కార్డ్ అయితే ఇక్కడ ఎనేబుల్ అవుద్ది. సో పర్సనలైజ్ యువర్ కార్డు పైన క్లిక్ చేసి మీరు డిజిటల్ క్రెడిట్ కార్డుకి మీరు పిన్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, CVV చూసుకొని మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో రీఛార్జెస్ కానీ ఏ ట్రాన్సాక్షన్స్ అయినా చేసుకోవచ్చు. ఫిజికల్ క్రెడిట్ కార్డ్ మీకు బై పోస్ట్లో ఇంటికి 7 days లోపు వస్తుంది. అంతలోపు ఈ డిజిటల్ క్రెడిట్ కార్డ్ నుంచి కూడా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వీడియో కేవైసీ అయిపోయిన తర్వాత 24 అవర్స్ అయినా కానీ మీకు రెస్పాన్స్ లేదనుకోండి, లేకపోతే రిజెక్టెడ్ అని వచ్చింది అనుకోండి, సో ఇక్కడ చాట్ విత్ అస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీరు బ్యాంక్ టీమ్కి కనెక్ట్ అయిపోతారు చాటింగ్లో. అక్కడ మీకు ఎందుకు రిజెక్ట్ అయింది, ఎందుకు ఇంకా మీ అప్లికేషన్ పెండింగ్లో ఉందని మొత్తం కూడా వాళ్ళని అడిగి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఎవరిదైనా అప్లికేషన్ రిజెక్ట్ అయితే మీరు చేసిన 5,000 రూపీస్ FD గురించి అసలు వర్రీ అవ్వకండి. విత్ ఇన్ 7 days లోపు మీ బ్యాంక్ అకౌంట్కి రిఫండ్ వస్తాయి. సో ఇది ఎలాంటి ఫ్రాడ్ సర్వీస్ కాదు, SBM బ్యాంక్. సో కంపల్సరీ మీ అమౌంట్ మీకు రిఫండ్ అయితే చేసేస్తుంది. ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్ వల్ల మీ అమౌంట్ రిఫండ్ రాకపోతే చాట్ విత్ అస్ పైన క్లిక్ చేసి అమౌంట్ రాలేదు అని చెప్పేసి వాళ్ళకి చెప్తే ప్రాసెస్ అనేది చేసేస్తారు. ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే ఇక్కడ మన ఛానల్ అఫీషియల్ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తున్న స్క్రీన్ పైన ఆ మెయిల్కి మెయిల్ చేయండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే. అండ్ ఈ కార్డుకి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, బట్ యాన్యువల్ ఫీ వచ్చేసి సంవత్సరానికి 249 రూపాయలు ఉంది. బట్ సంవత్సరంలో మీరు 25,000 కంటే
కంటే ఎక్కువ ఈ కార్డ్ని యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తే మీకు యాన్యువల్ ఫీ అనేది ఉండదు. సో ఈ విధంగా మీరు క్రెడిలియో క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ క్రెడిలియో యాప్ ఏదైతే ఉందో యాప్ నుంచి కార్డుకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు నేను పిన్ సెట్ చేసుకోవడం కానీ లేకపోతే లిమిట్ సెట్ చేసుకోవడం కానీ ప్రతిదీ కూడా మీరు యాప్ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు 3,350 రూపీస్ అనేది మీకు ఎట్లా బ్యాక్ వస్తాయనంటే ఈ కార్డ్ ఎవరికైతే సక్సెస్ఫుల్గా అప్రూవ్ అయ్యి కార్డు వస్తుందో కార్డు వచ్చిన వాళ్ళకి వీళ్ళు 2,250 రూపీస్ గిఫ్ట్ కార్డ్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 1,100 రూపీస్ వెల్కమ్ బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1,100 రూపీస్ వెల్కమ్ బోనస్ అనేది ఈ కార్డుకి ఎప్పుడు అప్లై చేసుకున్నా కానీ ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది ఈ ఆఫర్ అనేది. బట్ ఏదైతే ఈ 2,250 రూపీస్ గిఫ్ట్ కార్డ్స్ ఇస్తున్నారో ఇది ఎవరైతే మార్చ్ 31 లోపు అప్లై చేసుకుంటారో సో వాళ్ళకి మాత్రమే ఈ గిఫ్ట్ కార్డ్స్ అనేది వస్తాయి. గిఫ్ట్ కార్డ్స్ ఏవి వస్తాయి అని అంటే జొమాటో ప్లస్ బుక్ మై షో ఈ రెండింటిలో కలిపి మీకు 2,100 రూపీస్ అనేది మీకు గిఫ్ట్ కార్డ్స్ ఇస్తారు. ప్యాక్ ఏ అంటారు దీన్ని, ప్యాక్ ఏ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు ప్యాక్ బి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్యాక్ బిలో వచ్చేసి మింత్రా ప్లస్ నైకా ఈ రెండింటిలో యూజ్ అయ్యే వౌచర్స్ అనేది 2,250 రూపీస్ వర్త్ వౌచర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు బుక్ మై షో జొమాటో యూజ్ చేసుకుంటాం ఎక్కువ అని అనుకుంటే ప్యాక్ ఏ సెలెక్ట్ చేసుకోవచ్చు. మింత్రా నైకాలో షాపింగ్ చేసుకుంటామంటే ప్యాక్ బి సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షన్, మీకు ఇష్టం ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ గిఫ్ట్ కార్డ్స్ ఎంత వర్త్ వస్తాయి, ఎంత వాల్యుయబుల్ వస్తాయి అనేది నేను స్క్రీన్ పైన క్లియర్గా చూపిస్తున్నా, మెన్షన్ చేశాను చూడండి. ఒకసారి వీడియో పాజ్ చేసి ఒకసారి క్లియర్గా చూసుకోండి గిఫ్ట్ కార్డ్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ ఈ గిఫ్ట్ కార్డ్స్ మీకు ఎట్లా వస్తాయి కార్డు తీసుకున్న తర్వాత అంటే కార్డు వచ్చిన తర్వాత క్రెడిలియో టీం వాళ్ళు మీకు వాట్సాప్లో కాంటాక్ట్ అవుతారు గిఫ్ట్ కార్డ్స్ గురించి. సో ఆ గిఫ్ట్ కార్డ్స్ రిలేటెడ్ మీరు ఏది కావాలో ప్యాక్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మీకు ఆ గిఫ్ట్ కార్డ్స్ అనేది పంపిస్తారు మీకు వాట్సాప్లో. తర్వాత దాన్ని ఆ వెబ్సైట్స్లో ప్లాట్ఫామ్స్లో అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ వెల్కమ్ బోనస్ అనేది 1,100 రూపీస్ వెల్కమ్ బోనస్ ప్రొవైడ్ చేస్తారు. ఈ వెల్కమ్ బోనస్ ఎప్పుడు కార్డు అప్లై చేసుకున్నా కానీ మీకు ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది ఆఫర్. సో 1,100 రూపీస్ వర్త్ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా. మింత్రాలో 10% ఆఫ్ కానీ అండ్ అట్లాగే 3 months గానా సబ్స్క్రిప్షన్ కానీ ఇట్లా 5-6 ప్లాట్ఫామ్స్లో కలిపి మీకు 1,100 వర్త్ వాల్యూ ఏదైతే ఉంటుందో స్విగ్గీ ఇవన్నీ కలుపుకొని మీకు 1,100 వర్త్ అయితే వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. వీటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. ఈ ప్రతి క్యాష్ బ్యాక్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మీరు ఇక్కడ 5,000 రూపీస్ ఎఫ్డీ చేస్తున్నారు. 5,000కి 350 రూపీస్ మీకు 1 yearకి ఎఫ్డీ కలిసి వస్తున్నాయి 5,350. అండ్ అట్లాగే ఇక్కడ వీళ్ళు మీకు 3,350 రూపీస్ వరకు గిఫ్ట్ కార్డ్స్ రూపంలో అండ్ వెల్కమ్ బెనిఫిట్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఒక 1,500-1,600 రూపీస్ ఇన్వెస్ట్ చేసినట్టు. సో మీకు ఎందుకంటే 3,000 వర్త్ వీళ్ళు బ్యాకే ఇచ్చేస్తున్నారు కాబట్టి సో బెస్ట్ ఆఫర్ ఇది. ఇట్లాంటిది ఏ ఎఫ్డీ కార్డ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు ప్రెజెంట్. సో కాబట్టి కంపల్సరీ మార్చ్ 31 లోపు ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. ఇందులో ఇంకా మన డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ చేయండి. ఆ కమెంట్స్ అన్ని నేను నోట్ చేసుకొని మళ్ళీ ఆ కమెంట్స్ గురించి సెపరేట్ డెడికేటెడ్ వీడియో అనేది చేసి లైవ్ చేస్తాను నేను. సో అది అందరికీ కూడా యూజ్ అవుద్ది. కంపల్సరీ కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ లేకపోతే మీ ఎఫ్డీ గురించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఇక్కడ కనబడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి. మా టీం నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.